मेहमान 10 ऑफिसर्स 65 अवार्ड्स आपके निरीक्षण के लिए हाजिर है। ముఖ్య అతిథుల వారికి సెక్యూరిటీ విభాగ అధికారులతో పరిచయ కార్యక్రమం Happy Republic Day to all. Good morning to Sri City Company management, delegates and their family members, police department and people who gathered here. Sri City అంటే ఒక బ్రాండ్ లాగా ఉంది. ఎందుకు ఇలా అన్నా అంటే నేను సత్యవేడు కోర్టుకి జడ్జిగా వచ్చినప్పుడు ఎక్కడైతే 0 పాయింట్ అంటే తడా నుంచి రాగానే సత్యవేడు ఎంటర్ అవుతామని ఇదేంటి ఒక ఫారిన్ కంట్రీలోకి ఎంటర్ అయినట్టు ఫీలింగ్ నాకు అనిపించింది ఫస్ట్ టైం నేను సత్యవేడు వచ్చినప్పుడు. శ్రీ సిటీ ఎలా ఉందనేది అందులో మీరు ఒక భాగం శ్రీ సిటీకి దగ్గరగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉండింది నాకు. ఇక్కడ శ్రీ సిటీ కంపెనీకి వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ 240 కంపెనీస్, అలానే 50 to 60,000 ఎంప్లాయీస్ ఈ కంపెనీస్లో అండ్ శ్రీ సిటీలో మీరున్నందుకు కూడా మీరందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. 50 to 60,000 పబ్లిక్కి పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది అంత చిన్న విషయం కాదండి. అండ్ చూసారు కదా ఈరోజు మనం ఈ యొక్క ఈవెంట్ని సార్ ఇంతకుముందు చెప్పారు ఏమని, మనం ఇలా పెరేడ్ అనేది మనం టీవీలోనే చూస్తాం. రియల్గా నాకు కూడా ఫస్ట్ టైం శ్రీ సిటీలో అంటే ఉంటుంది, ఈవెంట్ ఉంటుంది, నన్ను ఇన్వైట్ చేశాను అనుకున్నాను, కానీ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఈ రేంజ్లో ఎలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అందులో నేనే చీఫ్ గెస్ట్ ఉండడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఈవెంట్స్ కండక్ట్ చేయటం అండ్ ఈ పెరేడ్ బైక్స్ అండ్ కానీ వీళ్ళు కానీ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయటం కానీ శ్రీ సిటీ మేనేజ్మెంట్ అనేవాళ్ళు మీ అందరితో పాటు ఈ ఈవెంట్ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ సిటీ మేనేజ్మెంట్ వారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు శ్రీ సిటీ కంపెనీ అండ్ మై మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. మందికి ఉపాధి కలిగిస్తూ ముందుకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తొలి స్థానంలో ర్యాంక్ 1తో దూసుకుపోతుంది. ప్రభుత్వం యొక్క ప్రగతితో పెట్టుబడులు ధారాపాతంగా వస్తున్నాయి. ఆ రకంగా శ్రీ సిటీ ఒక జిల్లాకే తలమానికమైనటువంటి సెజ్గా విరాజిల్లుతుంది. దాంతో పాటు అనేక పరిశ్రమలు జిల్లాలో మరి పెద్దపీట వేస్తూ అందులో 52% మంది మహిళలు ఉండడం సాధికారతకు నిదర్శనంగా, రిపబ్లిక్ వేడుకలకు నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మధ్యతర పరిశ్రమలకు రుణాలు, శిక్షణ, స్వయం ఉపాధి కల్పిస్తోంది. విజయాల బాటలో విద్యాశాఖ